తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఒక సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరపడానికి చూస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అందులోని పలు అంశాల్లో కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్ల లోపు జీరో బిల్లు, కొంతవరకు రైతులకు రుణమాఫీ మినహా ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదు. అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పాలన కొనసాగించినప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆ పరీక్ష రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక మంది నిరుద్యోగ యువత కాంగ్రెస్కు పట్టం కట్టారు. వారు కాంగ్రెస్కు ప్రచారం చేస్తూ వాళ్ళు ఓట్లేస్తూనే ప్రజలను కూడా కాంగ్రెస్ వైపు మళ్ళేలాగా చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, నోటిఫికేషన్ పట్ల వాళ్ళు వివరిస్తున్నటువంటి తీరుపై ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్వహించడానికి చూస్తున్నటువంటి ప్రజా విజయోత్సవాల గురించి అనేకమైనటువంటి విమర్శలకు దారితీస్తున్నాయి. ఏ ఘనకార్యం చేశారని ఈ ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారని అనేక మంది విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంది, ప్రతిపక్ష నేతలు ఈ పాలన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతి అంశాన్ని వివరంగా ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రాంభోగే, మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ గోస ఎందుకని అనేక వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఇష్టం వచ్చినట్టు తిడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ కలిసి తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలపై హామీలు ఇచ్చారు. సోనియా గాంధీ ప్రతి ఇంటికి లెటర్ రాశారు. నేను మీ అమ్మగా హామీ ఇస్తున్నాను, ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లోగా అమలు చేసే బాధ్యత నాదంటూ సోనియా గాంధీ తెలంగాణ ప్రజానీకానికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పర్యటించి ఈ 6 గ్యారంటీలే కాదు, ఇంకొక 7 గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు, అది కూడా అమలు చేయిస్తాము, రాహుల్ గాంధీ రాష్ట్రమంతటా తిరిగి ప్రజలకు చెప్పడం జరిగింది. వరంగల్లో రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ, సంవత్సరానికి 15,000 రైతు భరోసా, కౌలు రైతుకు 12,000, వరి ధాన్యం కొనుగోలు 500 బోనస్ అంటూ చెప్పారు. అసైన్ భూములను పట్టా భూములుగా మారుస్తూ యాజమాన్య హక్కులను 100లోగా అసైన్ భూములను పట్టా భూములుగా మారుస్తూ యాజమాన్య హక్కులను 100 రోజుల్లోగా కల్పిస్తామని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నా మొదటి సంతకం రుణమాఫీపై ఉంటుంది, డిసెంబర్ 9 తేదీన రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతు భరోసా, 4,000 పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలాలు, 5,000 రైతు బంధును, రైతు భరోసా, 4,000 పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలాలు, 5,000 రైతు బంధును, 7,500 సంవత్సరానికి గాను 15,000 రూపాయలు ఇస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అమలు చేసిన హామీల్లో కొంతవరకు రుణమాఫీ, మహిళలకు ఉచిత రవాణా కాకుండా కాంగ్రెస్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం చేయలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు జరపాలని చూస్తుంది. ఇక సంవత్సర కాలంలో ప్రభుత్వ వైఫల్యాలేంటో ఒక్కసారి చూద్దాం. విద్యార్థుల మరణాలు. ప్రభుత్వం ఏర్పడి 48 వారాల్లో 48 మంది చిన్నారులు గురుకులాల్లో చనిపోయిన పరిస్థితి. కొంతమంది హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది విద్యార్థులు హాస్పిటల్స్ లో చనిపోతున్నారు. సుమారు ఈ సంవత్సర కాలంలో 800 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. సరైన సలవతులు లేక హాస్టల్ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మంత్రి పదవుల్లో ఉన్న మాతృమూర్తులు కొండా సురేఖ, సీతక్క ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన విద్యార్థిని శైలజ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఢిల్లీకి 20 సార్లు పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేయలేదు. ఫుల్ టైం విద్యాశాఖ కోసం ఒక మినిస్టర్ని, హోంశాఖ కోసం ఒక ఫుల్ టైం మినిస్టర్ని కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రస్తుతం విద్యాశాఖ చూసుకుంటున్నారు కాబట్టి విద్యా వ్యవస్థలో జరుగుతున్న అన్ని వైఫల్యాలకు రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంత తీవ్ర స్థాయిలో దాదాపు వారానికి ఒకరు చొప్పున విద్యార్థులు చనిపోతుంటే జాతీయ మీడియా కూడా దీనిపై ఎలాంటి కథనాలు కానీ రచించకపోవడం గమనార్హం. లగచర్ల ఘటన. లగచర్లలో లంబాడీలు మేము భూములు ఇవ్వమని చెప్తున్నా వాళ్ళ ఇండ్లపైన డ్రోన్లను పంపిస్తూ తరచుగా కలెక్టర్లను, ప్రజాప్రతినిధులను, పోలీసులను పంపిస్తూ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూ కాదంటే బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు జరిగాయి. కడుపు మండిన రైతులు తమ గ్రామాలకు వచ్చిన అధికారులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేయగా అది కాస్త ఆగ్రహవేశాలతో కొంతవరకు తీవ్ర రూపం దాల్చింది.
ఇక అదే రోజు రాత్రి ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి ఆ గ్రామాలకు కరెంట్ కట్ చేసి ఎలాంటి నోటీసులు అరెస్టు వారెంట్లు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి వందల కొద్ది పోలీసులు రైతన్నలను అరెస్ట్ చేశారు. అనేక ఇతర కేసులను కూడా వాళ్లపై నమోదు చేసినట్టు తెలిసింది. ప్రజా వ్యతిరేక పరిశ్రమలు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దంటూ అక్కడి ప్రజలు నెలల కొద్ది కొట్లాడుతున్న పరిస్థితి. ఆదిలాబాద్ లో ఇథనాల్ పరిశ్రమ పెట్టొద్దని కొట్లాడిన అక్కడి ప్రజలు ఇథనాల్ పరిశ్రమ రద్దు చేసేలా చేసుకున్నారు. ఆపరేషన్ హైడ్రాతో ఏళ్ల తరబడి కష్టపడి సొంతింటి కలను సహకారం చేసుకున్న అనేక మంది పేదవాళ్ల మధ్యతరగతి వాళ్ళ ఇండ్లను కూల్చేసి వాళ్ళ కన్నీటికి కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉపాధి కోల్పోతున్న నేతన్నలు. బతుకమ్మ చీరల పంపిణీతో కొంతవరకైనా నేతన్నలకు ఉపాధి అవకాశాలు ఉంటాయనుకుంటే అది కూడా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ఇక ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాల వాదన ఎలా ఉందో చూద్దాం. బీఆర్ఎస్ నేతలు మోసానికి 12 మాసాలన్నట్టు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల గురించి చెప్తూ బ్యాండ్ పేపర్ రాసిచ్చి మరీ హామీల వర్షం కురిపించారు. ఇప్పుడు ఎక్కడ పోయాయి మీ హామీలంటూ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగుతున్నారు. పరిపాలన ప్రారంభమైన నుంచి అన్ని మోసాలేనంటూ ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు పరచలేని కాంగ్రెస్ పార్టీ ఏదో ఘనకార్యం సాధించినట్టు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతుంది. వాస్తవానికి నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు, వైఫల్యోత్సవాలు, వంచనోత్సవాలు, విధ్వంసోత్సవాలు జరుపుకోవడంపై నిప్పులు జరుగుతున్నారు రాకేష్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు. ఈ 12 నెలలు రాష్ట్రంలో వరుస వైఫల్యాలతో రాష్ట్రం ఆగమాగం, 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం అన్న చందంగా కాంగ్రెస్ పరిపాలన సాగించిందంటూ బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు ప్రజాపాలన విజయోత్సవాలంటూ కాంగ్రెస్ జరుపుతున్న ఈ ఉత్సవాలు విజయోత్సవాలు కాదు, ప్రజా వంచనోత్సవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనేక హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ఎలాంటి హామీలను కూడా నెరవేర్చలేదని, ఏ ముఖం పెట్టుకొని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, అలాగే ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక ప్రతిపక్షాలపై దాడికి దిగుతున్నారని మీడియా ముఖంగా విమర్శలు చేశారు కాంగ్రెస్ క్యాడర్. ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల గురించి కాంగ్రెస్ క్యాడర్లో కూడా చాలా మంది అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పొగడలు సాగించి కేవలం అధిష్టానం మెప్పు పొందడానికో లేదంటే మరో కారణం చేతనో ముఖ్యమంత్రి చేసే చర్యల వల్ల జనాల్లో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కాంగ్రెస్ కేడర్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పోకడలపై తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కళాకారులపై ప్రజల ఆగ్రహం. ఇదిలా ఉంటే ప్రజాపాలన విజయోత్సవాలంటూ గ్రామాల్లో, మండలాల్లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లో ప్రచారం చేయడానికి వెళ్లినటువంటి కళాకారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక హామీలు ఇచ్చి ఏది కూడా అమలు చేయట్లేదని, ఏ ముఖం పెట్టుకొని గ్రామాల్లోకి వస్తూ ప్రభుత్వం గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రభుత్వం గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైందని, ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ ప్రజలు గ్రామాల్లోకి వచ్చిన కళాకారులతో వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో చేశామని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యలో ప్రజల్లోకి వచ్చి సంవత్సర కాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్తూ ప్రజలను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ విజయోత్సవాలు జరపాలని, అప్పుడే ప్రజలు విజయోత్సవాల గురించి ఏమనుకుంటున్నారో పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు తెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.